వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మనశంకర్ వరప్రసాద్ ర్యాంపేజ్ 10 రోజులు అవుతున్నా సరే మెగాస్టార్ ర్యాంపేజ్ ఏమాత్రం తగ్గట్లేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. అందరూ అనుకున్న విధంగా పండగ సీజన్ తర్వాత అంటే బుకింగ్స్ కొద్దిగా తగ్గొచ్చు ఏదేదో అనుకున్నారు, కానీ ఎవడు ఊహలకి అందని విధంగా అంటే మార్నింగ్ షో ఆల్మోస్ట్ కొలాప్స్ అయినప్పటికీ మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో అయితే కొన్ని ఏరియాలో ఫుల్స్ పడుతున్నాయంటే ఇది మామూలు ర్యాంపేజ్ కాదు, మెగాస్టార్ మెగా ర్యాంపేజ్ అంటున్నారు సినీ పండితులు. నిజంగా భయ్య, ఈ రోజుల్లో ఒక సినిమా వారం రోజులు స్టిల్ ఫుల్స్ అవ్వడం అనేది అది పెద్ద రికార్డ్. అలాంటి రికార్డు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు నాకు తెలిసి ఈ ర్యాంపేజ్ని ఈ వీక్ కూడా కంటిన్యూ చేసేలా ఉన్నారు. నాకు తెలిసి శని, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు వరుస సెలవులు కాబట్టి ఆ లెక్కలు వేరు. కానీ ఇప్పుడు అనూహ్యంగా సోమవారం, మంగళవారం కూడా ఈ సినిమా కొన్ని చోట్ల ఫుల్స్ పెట్టిందంటే ఫస్ట్ షో సెకండ్ షోస్ ఇది మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్లోనే 300 కోట్లకు పైగా గ్రాస్ పెట్టిన ఈ సినిమా సెకండ్ వీక్ వచ్చేసరికి తక్కువ ఒక 25 కోట్లు గ్రాస్ పెట్టినా ఇంకా చివరి 3 రోజులు, సెకండ్ వీక్ చివరి 3 రోజులు నాకు తెలిసి ఒక 50 ఓవరాల్గా నాకు ఇంకా చాలా క్లియర్గా 2 వారాలకే 375 కోట్లకు పైగా గ్రాస్ పెట్టబోతున్న సినిమాగా కనిపిస్తుంది. చూడండి, ఇది పెద్ద భారీ బడ్జెట్ సినిమా కాదు, లేదంటే ఏదో పెద్ద హైప్తో రిలీజ్ కాలేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చిరంజీవి గారి గత 2 సినిమాలు భారీ ఫ్లాప్లు, మామూలు ఫ్లాపులు కాదు. ఒక 2 ఫ్లాపులు తగినంత మాత్రాన చిరంజీవి గారి స్టోరీ సెలక్షన్ పైన, చిరంజీవి గారి పైన నెగిటివ్ ట్రోల్స్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మెగాస్టారే. కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ ఆయన బాక్స్ ఆఫీస్ లెక్కలు వేరని మళ్ళీ ప్రూవ్ చేశారు భయ్య. చెప్తున్నాయి కదన్నా, ఇప్పుడు మన అందరం పాన్ ఇండియా మోజులో, అనిరుద్ మ్యూజిక్ మోజులో, ఇంకా లోకేష్ కంగరాజ్ సినిమాలు, ఇంకా ఏదో వేరే మోజులో ఉన్నాం. కానీ అవేవి లేకుండా ఒక ప్రశాంతతమైన సినిమాని ఇచ్చి, ఒక పెద్ద అరుపులు లేవు, కేకలు లేవు, ఓ రక్తం పూసేసుకోలేదు, బూతు డైలాగులు లేవు, ఏవీ లేకుండా ఈ రోజుల్లో ఇలాంటి రికార్డు పెట్టడం అంటే అది కేవలం మెగాస్టార్ గారి సొంతమే. ఈ విషయంలో మాత్రం అనిల్ రావుపూడి భయ్య నీకు హ్యాట్స్ ఆఫ్. చిరంజీవి గారిని ఎలా చూపించాలో అలా చూపించి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే చిరంజీవి గారిని నువ్వేం కొత్తగా చూపించలేదు, చిరంజీవి గారిని చిరంజీవిలా చూపించి ఈ రికార్డులు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు సోకాళ్ళు చెప్తున్నాం కదా, చాలా వీడియోలు ఇప్పుడు చెప్తున్నాం, చిరంజీవి గారి సినిమాల మీద, చిరంజీవి గారి స్టోరీ సెలక్షన్ మీద, చిరంజీవి గారి ఎగ్జిస్టెన్స్ మీద కేవలం 2 సినిమాలు ఫ్లాప్ అయినందుకే. అంటే చిరంజీవి గారి సినిమా ఎప్పుడు ఫ్లాప్ అవుతుందా అని చెప్పి చిరంజీవి గారి మీద పడి ఏడ్చి చావడానికి ఎంతమంది ఉన్నారని తెలియజేసింది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ పాపం కింద షెడ్లోకి వెళ్ళిపోయారు మనశంకర్ వరప్రసాద్ రికార్డులు చూసి. ఎందుకంటే వాళ్ళ హీరోల లైఫ్ టైం కలెక్షన్లే ఫస్ట్ వీక్లోనే లేపాడంటే ఇది మామూలు రికార్డు కాదు. అందుకే అంటారన్న, మెగాస్టార్ ఒక్కడే, సూర్యచంద్రులు చిరంజీవి గారు ఒక్కలే, వాళ్ళకి ఇంకా రీప్లేస్మెంట్లు ఉండవు. చెప్తున్నా కదా, ఎవడెవడో ఏదో రాశాడు, ఏదో వాగాడు, వాడెవడో ఇది అది అవన్నీ పట్టించుకోకండి. మరీ ముఖ్యంగా మన యూట్యూబ్ ముసుగులో, రివ్యూల ముసుగులో ఉన్న కొంతమంది అతి తెలివైన ఒక పూలచుక్క కానీ, ఒక బార్బిల్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి ఇచ్చిన రేటింగ్స్ కానీ, ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్ కానీ ఏమాత్రం సంబంధం లేదు. అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నాగవంశీ గారు లాంటి ప్రొడ్యూసర్లు కొంతమంది చాలా వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాని నిజమని నమ్ముకొని సోషల్ మీడియాలో ఏ టాక్ వస్తే అదే ప్రభావితం అవుతుంది అనుకుని నమ్ముతున్న నిర్మాతలందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు తెలియజెప్పింది ఏంటంటే, ఆడియన్ అనేవాడికి వన్స్ సినిమా ఎక్కితే ఎవడు ఎన్ని రివ్యూలు చేసుకున్నా, సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ ట్రెండింగ్ చేసుకున్నా సరే వెంట్రుకి కూడా జరగదు. ఇంకా చెప్తున్నా కదా, ఇంకా ర్యాంపేజ్ వేరే ఉంటుంది. ఈ విషయం మాత్రం మనశంకర్ వరప్రసాద్, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా సేమ్ ఇలానే గింజు ఏటో క్రింజ్ అంటారు, మనకు దాని అర్థం కూడా సరిగా తెలియదు. అదేదో పెద్ద పెద్ద పదాలు వాడేసి ఇలా ఉంది అలా ఉంది, రొటీన్ రొట్ట ఏదో చేశారు. కానీ కట్ చేస్తే అది అప్పట్లో రీజనల్ బ్లాక్ బస్టర్. దాని రికార్డుని మళ్ళీ బాస్ 1 రోజులు లేపాడంటే బాస్ స్టామినా గురించి, బాస్ ఎగ్జిస్టెన్స్ గురించి ఇంకా మాట్లాడకండి. ఇప్పుడు ఇదే ఊపు అసలు విశ్వంబర అనే సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు, అసలు సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఏంట్రా బాబు ఆ విఎఫ్ఎక్స్ అది ఇదని ఏదేదో బాగారు. కానీ సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారంటే, విశ్వంబర సెకండ్ ఏదైతే టీజర్ రిలీజ్ అయ్యిందో అది చూసిన తర్వాత అమ్మో ఏట్రా విఎఫ్ఎక్స్ ఈ రేంజ్లో ఉన్నాయి, ఇది అంజీ సినిమాని మెరిపించేలా ఉంది అని ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు అందరి కళ్ళు ఇప్పుడు విశ్వంబర సినిమా మీద పడ్డాయి. అంటే చూడండి, చిరంజీవి గారు ఎవరితోనైతే విశ్వంబర సినిమా సంబంధించి ఈ సినిమా సరైన సినిమా కాదు, విఎఫ్ఎక్స్ బాగాలేవని సోషల్ మీడియాలో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కటి అలాగే పిల్లాడు. కానీ దాన్ని సరి చేసుకుని ఇప్పుడు విశ్వంబర సినిమాని కూడా
లైఫ్ లైన్లోకి తేరబోతున్నారు. ఇప్పుడు జూన్లో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటే ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావట్లేదు. యువి క్రియేషన్స్ కానీ, డైరెక్టర్ కానీ చిరంజీవి గారు కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఎలాంటి విఎఫ్ఎక్స్ ఇవ్వాలి, అసలు ఇప్పుడు అఖండ 2 తాండవం కానీ, హరిహర వీరమల్లు కానీ కథల పరంగా చాలా మంచివి, కానీ ఆ విఎఫ్ఎక్స్ విషయంలో తేడా కొట్టడంతో సినిమాలు తేడా కొట్టేసాయి. సో అలాంటి తప్పు ఎక్కడా జరగకూడదనే ఒకే ఒక కారణంతో ఇప్పుడు విశ్వంబర్ సినిమా కూడా లేట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ 10 రోజులు గడుస్తున్న మెగాస్టార్ మాన్యా ఎక్కడా కూడా తగ్గే విధంగా లేదు భయ్యా. సో ఇప్పటికీ బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. ఇంకా బాస్ మీద ట్రోల్స్ చేసేద్దాం, బాస్ని ఇదందాం అని చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జస్ట్ ఒక హుక్ స్టెప్ అని చెప్పి సెల్ ఫోన్ ఇటు అటు ఆడిస్తేనే ఈ రేంజ్లో ఉందంటే నెక్స్ట్ ఇంకా అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమాలు పడితే ఆ దెబ్బ ఎలా ఉంటుందో మీరు ఎవరు ఊహించలేదు. ఇక సోకాలు మొన్నటి వరకు జైలర్ చేయాలి, విక్రమ్ చేయాలని వాళ్ళని ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వాళ్ళకి చెప్పండి మనశంకర్ వరప్రసాద్ లాంటి ఒక స్టైలిష్ యాక్షన్ మూవీ తీయమని చెప్పండి. కష్టం భయ్య, ఈ రేంజ్లో ఈ ఏజ్లో ఆ టైప్ ఆఫ్ లుక్స్ కానీ, ఆ టైప్ ఆఫ్ డ్యాన్స్ కానీ, ఆ టైప్ ఆఫ్ ఇంకా చెప్తున్నా కదా, క్లోజప్ షాట్స్లు పెడుతుంటే చిరంజీవి గారికి యంగ్ హీరోలు కూడా ఎందుకు పనికి రాకుండా పోయే రేంజ్లో ఉన్నారని అందం చూస్తుంటే, సో ఒక్కసారిగా మెగా అభిమానులందరికీ కూడా ఆకలి తీర్చిన అనిల్ రావుపూడి భయ్య, నువ్వు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్ని తెస్తావో తీసుకో. ఎందుకంటే నువ్వు ఏదో మాస్ ఆడియన్స్నో లేదంటే క్లాస్నో ఏదంటే యూత్నో టార్గెట్ చేయలేదు, ఫ్యామిలీని టార్గెట్ చేసావు. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తే చచ్చినట్టు యూత్ అయినా సరే ఎవరైనా సరే రావాల్సిందే. నీ స్ట్రాటజీ మాత్రం ఎక్సలెంట్ భయ్య. సో ఇప్పుడు మనశంకర వరప్రసాద్తో మెగాస్టార్ చిరంజీవి గారు రీజనల్ లాంగ్వేజ్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ని లేపుతారు. సో కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే పుష్ప 2 రికార్డులు కొట్టచ్చు కదా, కల్కి 2 రికార్డులు కొట్టచ్చు కదా, RRR 2 రికార్డులు కొట్టచ్చు కదా, ఈ రికార్డులు కొట్టచ్చు కదా, ఆ రికార్డు కూడా ఏవో చెప్తున్నారు. ఆ సినిమా బడ్జెట్లు ఎంత, ఆ సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ అయింది, ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఈ సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ అయింది, ఆ సినిమాలకి ప్రొడ్యూసర్కి వచ్చిన లాభం ఎంత, మనశంకర వరప్రసాద్ సినిమాకి వచ్చిన లాభం ఎంత, ఆ సినిమాకి 100 రూపాయలు పెడితే 200 వస్తే ఈ సినిమాకి 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చింది. 10 టైమ్స్ లాభం అంటే ఇదిరా బ్లాక్ బస్టర్ అంటే. అవి కాదు బ్లాక్ బస్టర్లు అంటే. ఎస్, టెక్నికల్గా తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాలు కావచ్చు, కానీ ఒక ప్రొడ్యూసర్కి అత్యంత భారీ లాభాలు తెచ్చిన సినిమాలు మనశంకర వరప్రసాద్ ఒకటి. సో ఇంకా ఈ చిరంజీవి గారి మీద ఇంకా వాగేద్దాం, చిరంజీవి సినిమా మీద ఇంకా సినిమాలో ఏముంది ఇది అది అని ఎవడెవడైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీరు ఇంకా ఎంత ఏడ్చినా సరే టైం బొక్క. ఆల్రెడీ ఇది మామూలు బ్లాక్ బస్టర్ కాదు, హ్యూజ్ బ్లాక్ బస్టర్. అంటే ఏదో సోకాల్ యావరేజో లేదు బాగానే ఉంది అలా కాదబ్బా, చాలా పెద్ద బ్లాక్ బస్టర్, వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ ఇన్ TFI అనే రేంజ్లో సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. అన్ని రేంజ్లో ఏంటి కలెక్షన్స్ అలానే ఉన్నాయి. సో ఇక మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, మెగాస్టార్ చిరంజీవి గారి స్టోరీ సెలక్షన్ గురించి, మెగాస్టార్ గారి లుక్స్ గురించి ఎవడైనా ఇంకా వాగితే మాత్రం ఇంకా వాడికి సినిమాల మీద అవగాహన లేదు. వాడు ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా నెగిటివిటీ అనే ఒక దాంట్లో చిక్కుకుపోయి ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టే.